అసలు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఏంటిది? ఇంకోటి ఏంటంటే చాలా నువ్వు మాట్లాడద్దాను, నువ్వు మాట్లాడద్దు. అదే విధంగా చెప్తావు ఇక మీరు సపోర్ట్ కొట్టినప్పుడే మీ కథ అయిపోయింది, మీ కార్ఖానా అయిపోయింది, మీరు తెలంగాణ ద్రోహులుగా ఆగుబాయి ఒక నిమిషం ఆగిగా 42% బీసీలు కేడయేసిల్లో ఇంకా బీహార్ అనుకుంటున్నారా? మీరు చెప్పిన వాటిలో మనకి బీహార్ ప్రజలు కూడా అక్కడ మేల్కొన్నారు, మీరు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే రేవంత్ నాయకత్వం ఏం నాయకత్వం బై? ఏం నాయకత్వం? రేవంత్ రెడ్డి నాయకత్వం 5 అన్నదమ్ములు దోచుకునే నాయకత్వమా? మీ మంత్రి 30% దొరకడం అదే నీ ఎన్నుకున్నాడు దొరికిండు, నీ ఎన్నుకున్నాడు డెడ్గా దొరికిండు, నీ ఎన్నుకున్న వాళ్ళు కొడుకు దొరికిండు. హర్షారెడ్డి దొంగ వాచిన కేసులో నీ వెనుక ఉన్న మంత్రి కొడుకు దొరికిండు. 7 లక్షల కోట్లు ముబ్బిన్ దగ్గర మీదో పార్టీ మీద కథ దొంగల బ్యాచ్ మీది. అదే విధంగా ఏదైతే ఏఐసిసి అంటాడు, టీపీసీ అంటాడు. ఆగండి, కాంగ్రెస్ పార్టీ పుట్టించింది చూడండి, వీళ్ళ అద్దె గాంధీ కుటుంబంలో పుట్టిందా అండి? ఒక నిమిషం ఆగండి బ్రదర్, ఒక నిమిషం ఆగు. ఓవర్లాప్ అవుతుంది అరే ఊకో బై, ఒక నిమిషం ఆగు. ఇగో హ్యూమ్ అనే పార్టీ, హ్యూమ్ తీసుకొచ్చిన పార్టీ, హ్యూమ్ పుట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఇంట్లో పుట్టినట్టు చెప్తారని నాకు అర్థం. కాంగ్రెస్ పార్టీ 400-500 చరిత్ర అంటారు. ఏం చరిత్ర అండి కాంగ్రెస్ పార్టీది? ఇన్ని రోజులు దేశంలో పేదరికానికి కారణం ఆ పార్టీ. అదే విధంగా టీపీసీసీ ఎట్లా పెట్టుకుంటారు? టీపీసీ వచ్చింది ఎట్లా? తెలంగాణ ప్రజలు గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొట్లాడుతూనే ఆ ముందు వచ్చిన వచ్చి చేరింది వీళ్ళు పార్టీ. అదే విధంగా బీఆర్ఎస్ గెలిస్తే ఇది కాంగ్రెస్ గెలిస్తే అని మాట్లాడాడు. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ గెలిస్తే రౌడీయిజం హఫ్తా వసూళ్లు ఉంటాయి. అదే విధంగా ఈ రోజు కూడా చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యాలయం మీద దాడి చేస్తాం. తస్మా జాగ్రత్త బిడ్డ, ఇప్పటికే మితిమీరుతున్నది మీది. మేము వాస్తవంగా 9.5 ఏళ్ళు మేము ఒకవేళ మీ పార్టీ ఆఫీస్ నిజంగా చెప్తున్నా, ఒక్క పార్టీ ఆఫీస్ ఉండదు. సిగ్గుండాలే, ధైర్యం ఉంటే కొట్లాడు, ధైర్యం ఉంటే ఎందుకు వచ్చింది అధికారులకు? రాష్ట్ర సేవ చేయడానికి వచ్చినా మా బీఆర్ఎస్ పార్టీ మీద పగ ప్రతీకారం తీసుకోనికి వచ్చినా సిగ్గుండాలి. ఇప్పటికైనా మూసుకొని కూర్చోాలి. ప్రజలు చెప్తున్నా, జూబ్లీ హిల్స్ లో మిమ్మల్ని జీవ సమాధి చేస్తారు. జూబ్లీ హిల్స్ లోనే మీ జీవ సమాధి స్టార్ట్ అవుతుంది. మూడే రాష్ట్రాలు మీరు ఉన్నారు. మీ వాస్తవం చెప్పాలంటే మీ 3 మూసుకపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, అదే విధంగా కర్ణాటక, తెలంగాణ. నేను కూడా కర్ణాటక మనం మొత్తం చూసి వచ్చిన. కర్ణాటకలో మీ ప్రభుత్వం, మీ రోడ్లు కానీ, మీ పరిపాలన కానీ సర్వనాశనం. తెలంగాణలో కూడా చూడండి, వర్షాకాలం వచ్చిన కనీసం మట్టి పోసే మునగొడుకు కూడా లేడు. ఏం మాట్లాడతారు? మీదో పార్టీ మీది ఏం పార్టీ? మీరు ఏం చేస్తున్నారు? పగలు ప్రతీకారం తప్ప. అదే రోడ్లు ఖరాబ్ అయ్యాయి, అటు బస్సు యాక్సిడెంట్ అయి చనిపోయిండ్రు, 5 లక్షలు ఇస్తారు. సిగ్గుండాలి కదా? ఏం మాట్లాడతారు? 10 లక్షలు 20 లక్షలు ఇవ్వాలి వాళ్ళకు. ఫ్రీ బస్సు చేయబట్టి ఓవర్లోడ్ అయిన బస్సులు యాక్సిడెంట్ చచ్చిపోతున్నారు. ప్రజల ధన ప్రాణమానాలకు అసలు కనీసం గ్యారెంటీ లేదు. ఏం గ్యారెంటీ ప్రభుత్వం ఇది? మీరు గవర్నమెంట్ మీది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఏది పేద ప్రజల దగ్గర ఫీజు రియంబర్స్మెంట్ నుంచి మాట్లాడడానికి 5 లక్షల గ్యారెంటీ కార్డు లేవు బిడ్డ, 5 లక్షల గ్యారెంటీ కార్డు లేవి, 2 లక్షల ఉద్యోగాలు లేవి. సిగ్గుండాలే. మేము ఉన్నప్పుడు కాలేజీలో కట్టినాం. ఒక్కొక్క కాలేజ్ యాజమాన్యం కానీ మా దగ్గరకు వచ్చి మాట్లాడింది లేదు. క్లియర్ గా పేమెంట్ చేసినాం. మీరు వచ్చి కొన్ని పెండింగ్ ఉంటే చేయాలి ప్రభుత్వం ఉన్నప్పుడు. అదే ప్రభుత్వం అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. మీకు ఏం తెలుసు? మీకు రౌడీయిజం, గుండాయిజం తప్ప మీకేం తెలియదు. పిచ్చి అదే విధంగా గల్లె ఎగిరేసుకొని తీసాం. నేను చెప్తున్నా, కొంచెం ఆగండి. షాతుపిచ్చి గల్ల పైకి వేసుకొని తిరిగే నాయకులు మీ దాంట్లో మిగిలిన మేధావులు అందరు తరలిపోయిన్లు. ఒక్క మేధావి లేడు. నువ్వు ఉన్నావు మేధావి, నీకేమిచ్చిళ్ళు? నీకు గవర్నమెంట్? అదే విధంగా రౌడీజం చేయి, రేపంచాలి. నువ్వు ఖమ్మంలో రౌడీజం చేయి, నీ అనుకున్న మంత్రి ఇస్తాడు. నువ్వు ఖమ్మంలో పైసలు వసూలు చేయి, నీ అనుకున్న మంత్రి నీకు పదవి ఇస్తాడు. గీదాని ప్రభుత్వం అంటే సేవ చేసేటానికి మా దాంట్లో చూడండి, రాష్ట్రం కోసం కొట్లాడిన వాస్తవంగా ఎమ్మెల్యేలు చేసినాం, కార్పొరేషన్ చైర్మన్ చేసినాం. మీరేం చేసిళ్ళు? మీకు ఏం కాదు. మీతో ఊదు కాలేదు, పీరు లేవదు. నువ్వు పదవి సంపాదించుకొని మాట్లాడు న్యాయంగా. మీ దాంట్లో న్యాయంగా ఉంటే పదవులు రావు. దొంగతనం, లంగతనం, షాతుపిచ్చి, రౌడీయిజం, గుండాయిజం చేసేటోళ్ళకే పదవులు వస్తాయి, ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఎమ్మెల్సీలు అవుతారు. అన్న నాకు పదవి అవసరం లేదు. నేను ఒకటి మాట చెప్తున్నా, పదవి అవసరం లేదంటే న్యాయంగా బతుకు. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం సామాజిక న్యాయంలో భాగంగా మరి దళితునికి ఓటు బ్యాంక్ లాగా యూజ్ చేసుకున్నాం. ముస్లింలకు ఏమి ఇచ్చిళ్ళు? మేము షాదీ ముబారక్ ఇచ్చినాం, చెప్తాం. ఇమాం మౌజీలకు ఏదైతే శాలరీస్ గౌరవ వేతనం ఇచ్చినాం. అదే విధంగా ముస్లిం బిడ్డ ఫారెన్ పోతే 20 లక్షలు ఇచ్చినాం. జేబులో 50,000 వీసా ఖర్చులో పెట్టి పంపినాం. మీరేం చేసిళ్ళు? ముస్లింలను ఓటు బ్యాంక్ లాగానే యూజ్ చేసుకున్నారు మీరు. మేము
ముస్లింలకు ఎక్కువ చేసినాం, అదేవిధంగా వాళ్ళకి డబుల్ బెడ్ ఇచ్చినాం, అదేవిధంగా షాదీ ముబారక్ ఇచ్చినాం. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళ గుండెల్లో ఉన్నాం. నేనేమంటున్నా, ఓడిపోవచ్చు, మీరు కూడా ఓడిపోయారు, మీకు కూడా సున్నాలు వచ్చినాయి. మీరు పరిపాలించే హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎంపీ ఎన్నికల్లో సున్నా వచ్చినాయి, అదేవిధంగా దేశ రాజధానిలో సున్నా వచ్చింది. ఇక మీరు చెప్తే ఎట్లా అండి? ఓపెన్గా మాట్లాడాలంటే వాస్తవంగా ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రాన్ని పీడించింది తెలంగాణ పాలిట ఒక రాక్షసునిలాగా ఏదైతే ఉన్నది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా ఈ ఎన్నికలతోని రాష్ట్రాన్ని ఇప్పుడు కూడా ఒక్క నిమిషం ఆగు బ్రదర్, ఇప్పుడు కూడా చెప్తున్నా చెప్తా వినండి. ఒక్క నిమిషం ఆగండి. నేనేమంటున్నా, రావణాసురుడు ఉన్న రోజులు ఎట్లా బిక్క తిన్నాడో, ఒక్క నిమిషం ఆగు బ్రదర్, రావణాసురుడు బతుకున్న రోజులు ఎట్లా బిక్క తిన్నాడో, ఇప్పుడు రేవంతాసురుడు కూడా అట్లే పీక తిన్నాడు రాష్ట్రాన్ని. ఈ రేవంతాసురుడిని మట్టి పెట్టిన తర్వాత తెలంగాణ ప్రజలు ఒక దీపావళి, ఒక దసరా కలిపి చేసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం మట్టిలో కలిపిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టపాసులు పెంచుకుంటారు. ఒక్క విషయం నేను చెప్తున్నా. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ ఒక మాట శ్రీనివాస్ గారు నేనేమంటున్నా అంటే, చెప్పండి వెంకట్ గారు, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనైతే కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంది. రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో నిజంగా ఆయన ఈ గెలుపుని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కూడా జూబ్లీహిల్స్లోనే ఉంటారు కనుక. సో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో వస్తున్న రెండవ ఉప ఎన్నికను, మరి మొదటి ఉప ఎన్నిక కంటోన్మెంట్లో గెలుచుకున్నారు. ఇప్పుడు కూడా మేమే గెలుస్తాము అని చెప్తున్నారు. ఓకే,